వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల కోసం అడవిలో ప్రత్యేకంగా నీటి కుంటలను తవ్విస్తూ సోలార్ బోర్లు వేయించి ప్రతిరోజు నీటితో నిండేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శంకర్ మాట్లాడారు. ఎండాకాలం తీవ్రత గతంలో కంటే ఈ సంవత్సరం అధికంగా ఉందని, అడవిలో కుంటలు, మడుగులు పూర్తిగా ఎండిపోవడంతో వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం లేకుండా పోయిందన్నారు. కృత్రిమంగా సోలార్ బోర్స్ తో పాటు నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటితో నిండేలా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఈ నీటి కుంటల వద్దకు వివిధ రకాల జంతువులు వచ్చి దాహార్తి తీర్చుకుంటున్నాయన్నారు. నీటి కోసం వచ్చిన జంతువులను గుర్తించడంతో పాటు వేటగాళ్ల కోసం ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు శంకర్. ఇక్కడ సోలార్ బోర్వెల్స్, సాసర్ పిట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసేసి వాటికి నీళ్లు తాగడానికి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ సర్వపూర్ సర్వపూర్ సెక్షన్లో పెగడపల్లి బీట్లో ఏర్పాటు చేసిన ఒక సోలార్ బోర్వెల్ దగ్గరికి వచ్చాం. అక్కడ ఒక నీటి కుంట ఏర్పాటు చేసి ఇక్కడ ఒక సోలార్ ప్యానల్స్ పెట్టి ఇక్కడ వాటర్ సప్లై చేస్తా ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏరియా, ఇదంతా పాకాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏరియా. ఈ ఏరియాకి సంబంధించి మొత్తం అడవి జంతువులన్నీ ఈ ఏరియాకి వస్తూ ఉంటాయి. వాటర్ తాగేసేసి మళ్ళీ అదే వాటి ప్లేస్లోకి వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి రాకుండా, వాటర్ కోసం బయటికి రాకుండా ఏర్పాటు చేశాం. అదేవిధంగా అదే ఇక్కడ ఏ జంతువులు వస్తాయి అనే ఆలోచనతోనే ఇక్కడికి ఏ జంతువులు వస్తాయని కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కెమెరా ట్రాప్స్లో ఏమి జంతువులు వచ్చి నీళ్లు తాగుతాయి అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా దాన్ని ఫోటోగ్రాఫ్స్ బట్టి మేము ఇంకా వాటర్ ప్రొవిజన్ సరిపోద్దా లేకుంటే ఇంకా ఏమైనా ఏర్పాటు చేయాలా అనేది మేము దాని ద్వారా నిర్ణయిస్తాము.